మండలం గ్రామంలో వృద్ధుల వితంతుల వికలాంగుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎంఎస్పీ మండలాధ్యక్షుడు తమ్ముడు వచిపాక కుమార్ మాది గారికి, అదేవిధంగా ఈ గ్రామంలో ఉంటున్న పెద్దలు చిన్న గారికి, హరిబాబు గారికి, మరియు నా అక్క చెల్లెళ్ళు తల్లులకు మరియు నా తండ్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇది మొదటి నుంచి ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న కందికట్ల విజయ్ మాది ఒక సొంత గ్రామం. అన్నగారి దగ్గర కందికట్ల విజయ్ ఒక పెద్ద మంచి నాయకుడు, ఒక నమ్మకమైన నాయకుడు. కాబట్టి ఒక 5 నిమిషాలని దాదాపు మిమ్మల్ని ఒక 50 మందిని ఇక్కడ కూర్చోబెట్టినట్టే వాస్తవంగా ఈ యొక్క క్రెడిట్ మొత్తం విజయ్ మాది గారికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నా. అయితే అవలారా అయ్యలారా ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా, శ్రద్ధగా గ్రహించండి. ఈరోజు వృద్ధులు వితంతులు వికలాంగులకు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 200 రూపాయలు ఇచ్చాడు. ఆ 200 రూపాయలు ఎవరికి ఏం సరిపోతలేవని ఆ 200 రూపాయలు తల్లిదండ్రులు సాధారణ కొడుకులకు, బిడ్డలకు, కోడళ్లకు భారం అవుతుందన్న ఆలోచన. భారం అవడే కాదు, ప్రత్యక్షంగా కృష్ణమాదిగా చూసాడు. ఎందుకంటే ఒక తల్లికి 2 బిడ్డలైతే పెద్ద బిడ్డ దగ్గర ఉంటుంది. అదే తల్లి 2 రోజుల నుంచి రావాలని జ్వరం వచ్చింది ఆపాలను తీసుకోవద్దని తీసుకొని నర్సంపేట బస్తాల్లో వదిలేసిన రోజులు ఉన్నాయి. అలాంటి కృష్ణమాదిగా చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే వీళ్ళు కొడుకుల మీద, కోడళ్ళ మీద, బిడ్డల మీద ఆధారపడి జీవించే బ్రతుకులైనవి. కానీ ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకోవాలంటే వీళ్ళకు నెలకో 1000-2000 ఇస్తే వాళ్ళ మందులకో దానికో దీనికో అవసరం వచ్చినప్పుడు కొడుకుకు, కోడలకు, బిడ్డకు కొంచెం భారం తగ్గుతుంది అనే ఆలోచన మందకృష్ణ మాదిగ గారికి వచ్చిండు. మందకృష్ణ మాదిగ ఒక పేదింటి కొడుకు. ధనవంతులకి ఈ ఆలోచనలు రావు, ఎందుకంటే వాళ్ళు చూడరు కదా, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, వాళ్ళు డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు మామూలుగా ఉంటారు. పేదవాళ్ళకి సమస్యలు వస్తాయి కదా, ఆ పేదవాళ్ళ సమస్య పేదవాళ్ళకి తెలుసు కాబట్టి మందకృష్ణ మాదిగ గారికి ఇలాంటి కొన్ని సంఘటనలు చూసాడు. ఒక ఆయన ఒక రిటైర్డ్ ఆయన 3 కొడుకులు అయితే 3 కొడుకులు, ఒకరు అమెరికా, ఒకరు స్విట్జర్లాండ్, ఒకరు యూకేలో ఉంటారు. వాళ్ళకు అరుచుకుంటూ లేక, అన్నం పెట్టడం లేక 2 భార్యాభర్తలు మందు వస్తూ రావడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు వెంటనే వీళ్ళకు న్యాయం చేయాలి, వృద్ధులు వితంతులకు ఒక న్యాయం చేయాలి. న్యాయం చేయడం ప్రభుత్వం మనమైతే చేయలేము, మనం పేదవాళ్ళం కాబట్టి మనం ఏం చేయలేము. కానీ ప్రభుత్వం ద్వారా వీళ్ళకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతో మందకృష్ణ మాదిగ గారు మీ కొరకు ప్రత్యేకంగా ఒక 3 నెలలు రాష్ట్రం మొత్తం తిరిగి 10 లక్షల మందిని హైదరాబాద్ రప్పించి అన్ని పార్టీల వాళ్ళని తీసుకొచ్చి మీకు ఆ రోజు 1000 రూపాయలు పెన్షన్ పెరిగే విధంగా కృషి చేయడం జరిగింది. ఆ 1000 రూపాయలే ఈరోజు మొన్న కేసీఆర్ 2వ నిలబడ్డప్పుడు, 2వ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ 1000 రూపాయలను కాంగ్రెస్ ఏమన్నది 1000 రూపాయలు 2000 ఇస్తామన్నది. నువ్వు 2000 కాదా బాబు, నువ్వు 2016 ఇస్తాను కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ గెలిచిండు, నీకు 2016 ఇచ్చాడు. కానీ మొన్న ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ ఏమన్నది, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బలులారా మీకు 2016 వస్తానే కదా, ఈ 2016కు ఇంకో 2000 కలిపి 4016 మీకు చేస్తా. అదేవిధంగా వికలాంగులకు కూడా 4000 ఇస్తాను కదా, 4000కి ఇంకో 2000 కలిపి 6000 ఇస్తా అని ఆర్గ్యూమెంట్ జరిగింది. ఇప్పుడు నాకు ధర్మని చెప్పేట్టుగా. కానీ 20 నెలలు గడిచినా కూడా మీకు ఇంతవరకు ఇవ్వలే. వినండి, మీకు ఇంతవరకు ఇవ్వలే. కానీ మనకంటే ఎన్నికసీరీ ఎలక్షన్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మనకంటే ఎన్నికసీరీ మన దగ్గర 2023 జరిగితే 2024లో ఎలక్షన్ జరిగింది. సేమ్ రేవంత్ రెడ్డి ఏ విధంగా హామీ ఇచ్చిండో చంద్రబాబు కూడా హామీ ఇచ్చిండు. అక్కడ వృద్ధులకు 4000, వికలాంగులకు 6000 ఇస్తాను అక్కడ హామీ ఇచ్చిండు. మొత్తం మంచంలో పడుకొని మంచానికి అంకితమైన అసలే లేవలేని పక్షవాతం నరాలు చచ్చిపడి ఉన్నోళ్ళకు 15 నెలలకు 15,000 ఇస్తాడు చంద్రబాబు కూడా. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. మనకంటే ఎన్నికసీరీ ఎలక్షన్ జరిగిన చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రి కాగానే ఆయన హామీ ఇచ్చిన 2 నెలలు కూడా ఆయన హామీ ఏప్రిల్లో ఇస్తే జూన్లో ఎలక్షన్ జరిగితే ఏప్రిల్, మే, జూన్ ఆ 2 నెలలు వాళ్ళు కలిపి కూడా ఆయన ఆ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కంటే
ముందున్న రాష్ట్రం మన తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్న రాష్ట్రం మన తెలంగాణ. అక్కడ వికలాంగులకు 6,000, వితంతులకు 4,000, వృద్ధులకు 4,000, మంచంకే పరిమితమైన వాళ్ళకు 15,000 ఇస్తాడు. అంటే ఆయన హామీ ఇచ్చిన ఏప్రిల్ నుంచి జూన్లో ఆయన అధికారంకి వస్తే ఆ ఏప్రిల్ 2 నెలల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి 20 నెలలు గడుస్తున్నా కూడా అదే 2016 పెన్షన్ ఇస్తాను మీకు. అంటే వీళ్ళ తరఫున అడిగే నాదుడు లేడనే కదా, వృద్ధులు వితంతులు వికలాంగుల తరఫున అడిగే నాదుడు లేడనే కదా. పెద్ద పెద్ద వాటికి పెద్ద పెద్ద ప్రాజెక్టుల కొరకు, పెద్ద పెద్ద రైతు బంధుకు, రైతు మాఫీ కొరకు, వాటి కొరకు అడుగుతాను తప్ప ఈ వృద్ధుల వితంతుల కొరకు ఎవరు అడిగే నాదుడు లేడు. వీళ్ళని మాత్రము ఖచ్చితంగా ఆటోలు పంపించి ఓట్లు వేసుకుంటారు. వీళ్ళను ఆటోలు పంపించి వీళ్ళతో ఓటు వేసుకుంటారు తప్ప వీళ్ళ గురించి మాట్లాడే నాదుడు లేడు. కానీ మాట్లాడేటోడు ఎవరు కావాలి? అధికారంలో ఉన్నది రేవంత్ అయితే ప్రతిపక్షం ఉన్నది కేసీఆర్. అధికారంలో ఉన్నది రేవంత్, ప్రతిపక్షంలో ఉన్నది కేసీఆర్. అధికారంలో ఉన్న నాయకులు హామీలు ఇస్తే ఆ హామీలు నెరవేర్చమని ఎవరు మాట్లాడాలి? కేసీఆర్ మాట్లాడాలి. కానీ కేసీఆర్ కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు నాకెందుకులే అంటాడు కేసీఆర్. నాకెందుకులే, వాళ్ళకింత మనకే వస్తా అనుకుంటాను. కానీ మన బాధలని తెలిసిన, మన పేదల కుటుంబంలో పుట్టిన మందకృష్ణ మాదిగ గారికి ఈ యొక్క విషయాన్ని లేవనెత్తడం జరుగుతుంది. మందకృష్ణ మాదిగ గారు పేదోళ్ళు కాబట్టి ఈ విషయాన్ని లేవనెత్తడం జరుగుతుంది. ఎందుకంటే తల్లులకు 2,000 మందులకే సరిపోతారు. ఇక్కడి నుంచి వరంగల్ పోయి డాక్టర్ దగ్గర చూసుకుంటే 500 ఫీజు, ఆ మందులకే సరిపోతారు. షుగర్కు, బీపీకి, మోకాళ్ళ నొప్పులకు అవి సరిపోతారు. మరి వాళ్ళు ఎట్లా బతకాలిగా? కాబట్టి ఇంకో 2,000 పెంచితే అవి కుటుంబానికి సరిపోతాయి, వారు తినడానికి సరిపోతుంది అనే ఆలోచనతో ఈరోజు మందకృష్ణ మాదిగ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది.